ఈ నెల 26వ తేదీన టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చంద్రశేఖరరావు గారు మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి గన్ పార్క్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. వారు 26వ తేదీ మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్లో బేగంపేట ఎయిర్పోర్ట్కు రావడం జరుగుతుంది. సో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా పెద్ద ఎత్తున పాదయాత్రలో మరి బేగంపేట నుంచి బేగంపేట బ్రిడ్జు, లైఫ్ స్టైల్ బిల్డింగు, సీఎం క్యాంప్ ఆఫీసు, సోమాజిగూడ, పంజగుట్ట, అది విద్యుత్ సౌదా, అదేవిధంగా షాదన్ కాలేజ్, ఖైరతాబాద్, రంగారెడ్డి కలెక్టరేట్, రవీంద్ర భారతి మీదుగా గన్ పార్క్ వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ ర్యాలీకి ఈరోజు ఉదయమే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్తో అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ ర్యాలీ బహుశా హైదరాబాద్ చరిత్రలో ఎప్పుడూ కని విని ఎరగని రీతిలో ఈ ర్యాలీ జరగబోతూ ఉంది. వేలాది మంది ఇప్పటికే ఈమెయిల్స్ రూపంలో ఎప్పుడు వస్తున్నారు కేసీఆర్ గారు, ఎప్పుడు వస్తున్నారు అని చెప్పి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ ర్యాలీని మరి చాలా పెద్ద ఎత్తున అత్యంత ఘనంగా జరపాలని హైదరాబాద్ జంట నగరాలు రంగారెడ్డి జిల్లా శాఖ వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని అన్ని కళారూపాలు, అన్ని కళలు, అన్ని రకాలుగా అందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొంటారు. అయితే జన సమీకరణ ప్రధానంగా హైదరాబాద్ జంట నగరాల నుంచి, రంగారెడ్డి జిల్లా నుంచి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ నుంచే పెద్ద ఎత్తున రావాలనేటువంటిది వారు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా బేగంపేట ఎయిర్పోర్ట్లో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున 1000 మందితో వారు పెద్ద ఎత్తున పూర్ణ కుంభ స్వాగతాన్ని తెలుపుతామని చెప్పి తెలంగాణ బ్రాహ్మణ సంఘం కూడా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు అన్ని రకాల సర్వమత ప్రార్థనలతో మరి బేగంపేట ఎయిర్పోర్ట్లో మరి వారికి స్వాగతం చెప్పే విధంగా అక్కడి నుంచి మరి టీఆర్ఎస్ యొక్క రథం మీద, తెలంగాణ రథం మీద కేసీఆర్ గారు అక్కడి వరకు వెళ్ళడం జరుగుతుంది. వాహనాలన్నీ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్లో వీళ్ళని దించివేసి నిజాం కాలేజ్ గ్రౌండ్లో వాహనాలు పార్క్ చేసుకునే విధంగా అక్కడి నుంచి మొత్తం కూడా ఈ 7 కిలోమీటర్లు కూడా పెద్ద ఎత్తున ఈ పాదయాత్రతోనే ఈ యాత్ర అంతా కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఈ సందర్భంగా నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాను. 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినాడు. ఏకైక పార్టీ తెలంగాణ, జై తెలంగాణ అని మాట్లాడేటువంటి ఏకైక పార్టీ. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ పదం నిషేధించబడ్డటువంటి రోజు. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఎవరైనా ప్రారంభిస్తే ఇది నడుస్తుందా, ఇది అవుతుందా అని ఒక అపనమ్మకం ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు పార్టీ ప్రారంభించే నాడు జలదృశ్యంలో ఒక మాట అన్నారు కేసీఆర్ గారు. అది నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. నేను నా జీవిత లక్ష్యంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాను. చావో రేవో తేల్చుకుంటాం. ఖచ్చితంగా తెలంగాణ వచ్చేదాకా కూడా ఎత్తిన జెండా దించేది లేదు అనేటువంటి మాట వారు ఆ రోజు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక మాట అన్నారు వాళ్ళు, నేను ఈ ఉద్యమం నుంచి పక్కదో పట్టిన, ఉద్యమాన్ని మధ్యలో వదిలిపెట్టిన, నన్ను రాళ్లతో కొట్టి చంపండి అనేటువంటి ఒక మాట ఆ రోజు అంత గట్టిగా చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు చెప్పిన మాట ప్రకారంగా చివరిదాకా కడదాకా తన ప్రాణాన్ని, పదవులను దేన్ని కూడా లెక్క చేయకుండా పోరాడి తెలంగాణ సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు. అటువంటి నాయకుడు ఈరోజు హైదరాబాద్ వచ్చే సందర్భంగా ఒక అపూర్వమైనటువంటి రీతిలో ఒక ఘనంగా స్వాగతం చెప్పాలని చెప్పి హైదరాబాద్ జంట నగరాల శాఖ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా దాంట్లో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చినటువంటి వారికి ఇబ్బంది జరగకుండా, ట్రాఫిక్ ఇబ్బంది జరగకుండా, ప్రజలకు అవసరమైన మంచినీటి సౌకర్యం కానీ, ట్రాఫిక్ రెగ్యులేషన్ పోలీసుల మీద కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలే జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పి ఆ సూచనలన్నీ కూడా మేము ఈరోజు చర్చించి వాటిని ఎలా చేయాలి, ఎలా నిర్వహించాలనేటువంటి విషయాన్ని మేము ఫైనల్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మా మహమూద్ అలీ గారు అయితే రూమీ టోపీల ద్వారా 200 గుర్రాలతోని వారికి స్వాగతం చెప్తామన్నారు. అదేవిధంగా సనత్ నగర్ ఇన్ఛార్జు పెద్ద ఎత్తున ఒంటెలు పెట్టి నేను స్వాగతం తెలియజేస్తానటువంటి మాట వారు చెప్పడం జరిగింది. సికింద్రాబాద్ పద్మారావు గారు అయితే 500 బోనాలు, 500 బతుకమ్మలు, పెద్ద ఎత్తున మహిళలతో నేను స్వాగతం చెప్తానని సికింద్రాబాద్ మాజీ శాసనసభ్యులు పద్మారావు గారు చెప్పారు. మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమ గారు 5000 మంది మంగళహారతులతో
మేము మహిళా విభాగం తరఫున కేసీఆర్ గారికి స్వాగతం చెప్తామనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఇట్లా ఎవరికి తోచిన విధంగా వారు ఘనంగా స్వాగతం చేస్తాం అని పార్టీల నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వారంతా కూడా చెప్పినారు. ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, టీఎన్జీఓలు కావచ్చు, అన్ని రకాల కార్మికులు, వాటర్ వర్క్స్, జలమండలి, జిహెచ్ఎంసీ అందరూ కూడా మేము వస్తామని అని ఎంతో ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు వస్తారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఎట్లా అయిపోయిందంటే ఇంకా కొంతమంది కూడా విజయోత్సవాలు పెట్టుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మేము విజయోత్సవాలు సభలు పెట్టుకుంటామని చెప్పి జిల్లాల వారీగా డేట్లు ప్రకటిస్తే నిజంగా నాకైతే నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితి. అసలు ఏం చేశారని తెలుగుదేశం పార్టీ విజయోత్సవాలు నిర్వహిస్తుంది అని నేను అడుగుతా ఉన్నాను. చివరి నిమిషం దాకా, నిన్న పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యే చివరి నిమిషం దాకా తెలంగాణను అడ్డుకోవడానికి చంద్రబాబు ప్రయత్నం చేయలేదా? అద్వానీ గారి దగ్గర కూర్చొని కాళ్ళా వేళ్ళా పడినటువంటిది ఈ బిల్లును ఆపండి ఏదో ఒక రకంగా అని చెప్పి అడ్డుపడ్డది తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు కాదా? అసలు మీరు ఏం చేశారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏందని విజయోత్సవాలు జరుపుతారు అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు 2001 కంటే ముందు అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించినందుకు తెలుగుదేశం పార్టీ విజయోత్సవాలు జరుపుకుంటుందా? ఆనాడు ఎన్డీఏ హయాంలో 3 రాష్ట్రాలు వచ్చినా తెలంగాణ రాకుండా అడ్డుకున్నందుకు తెలుగుదేశం పార్టీ విజయోత్సవం జరుపుతుందా? డిసెంబర్ 9, 2009 నాడు కేసీఆర్ గారు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ సాధిస్తే రాజీనామాలు చేసి కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణను అడ్డుకున్నందుకు, నోటికాడ బుక్కను జారగొట్టినందుకు తెలుగుదేశం పార్టీ విజయోత్సవాలు జరుపుకుంటుందా? నిన్నగాక మొన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు దొడ్డిదారిన స్పీకర్ గారు అసెంబ్లీలో తెలంగాణ బిల్లును తిరస్కరిస్తూ తీర్మానం పెడితే దానికి మద్దతు పలికి తెలంగాణ బిల్లును తిరస్కరించినందుకు తెలుగుదేశం పార్టీ సంబరాలు జరుపుకుంటుందా? పయ్యావుల కేశవ్ లాంటి తెలుగుదేశం నాయకులు ఈ రాష్ట్ర విభజనను అడ్డుకోవాలి, ఆపాలి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసులు వేశామని చెప్పి విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? భారతదేశమంతా తిరిగి అద్వానీ గారి దగ్గరికి, నరేంద్ర మోడీ గారి దగ్గరికి, జయలలిత గారి దగ్గరికి దేశమంతా తిరిగి తెలంగాణ ప్రక్రియ ఆపండి, ఈ తొందర ఏమొచ్చింది, ఎన్నికల తర్వాత ఇచ్చుకుందాం, ఎన్నికల ముందు తెలంగాణ ఇవ్వొద్దని చంద్రబాబు నాయుడు దేశమంతా తిరిగి తెలంగాణను అడ్డుకున్నందుకు మీరు విజయోత్సవాలు జరుపుకుంటారా? అసలు ఏమి ఉద్ధరించారని, ఏమి చేశారని నేను జరుపుకుంటారు. సకల జనుల సమ్మె జరుగుతూ ఉంటే ఇంట్లో ఉన్నారు మీరు. సకల జనుల సమ్మెలో ఒక్కరోజు కూడా పాల్గొన్నందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు విజయోత్సవాలు జరుపుకుంటారా? మీరంతా ఉద్యమాల్లోకి రండి అని మీ ఇళ్ల ముందొచ్చి విద్యార్థులు, యువకులు ధర్నాలు చేస్తే వాళ్ళను రౌడీలతో కొట్టించి, పోలీసుల చేత కొట్టించి, అక్రమ కేసులు విద్యార్థుల మీద పెట్టించినందుకు విజయోత్సవాలు జరుపుకుంటారా? తెలంగాణ కోసం మీరు ఏం చేశారని ఊరేగింపులు చేస్తారు, ఏం చేశారని మీరు సభలు చేస్తారు. యువకులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పట్టించుకోకుండా చంద్రబాబు భజన చేసినామని చెప్పి మీరు విజయోత్సవాలు చేసుకుంటారా? ఏం ఉద్ధరించారని విజయోత్సవాలు చేసుకుంటారు? నేను ఒక్కటి అడుగుతున్నా, దేశమంతా, ప్రపంచమంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తూ ఉన్నారు ఈరోజు. కానీ ఈ రోజు కన్నా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతించిండా? తెలంగాణ ఏర్పడ్డందుకు సంతోషం, నేను ఆహ్వానిస్తున్నా, స్వాగతిస్తున్నా అనే మాట ఈ రోజు కన్నా చంద్రబాబు నోట వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు పెట్టేటువంటి సమావేశాలు, సభలు కేవలం ఉనికిని చాటుకోవడానికి, ఉన్నటువంటి 4 కార్యకర్తల్ని కాపాడుకోవడానికి చేసేటువంటి ఒక తాపత్రయం తప్ప ఇవాళ మీలో నిజాయితీ లేదు. ఈ రోజు కూడా మీ నాయకుడు స్వాగతించలే. ఏం మాట్లాడింది మీ నాయకుడు? 6 నెలలుగా నిద్రలేని రాత్రులు గడిపిండట. ఎందుకు? తెలంగాణను అడ్డుకోవడానికి. 6 నెలలు నిద్రలేని రాత్రులు గడిపినా, అన్నం తినలేదు, దేశమంతా తిరిగినా అయినా తెలంగాణ ఆగలేదు అంటున్నాడు ఆయన. మరి దానికోసం మీరు సంబరాలు జరుపుతారా? అయ్యా, దేనికోసం జరుపుతారో కొంచెం చెప్పండి. ఇంకా చేసిందేదో చేయక ఇంకా ఏదో కేసీఆర్ గారి మీద బురద జల్లే కార్యక్రమం, ఇంకా కేసీఆర్ను అనడం. నేను ఒకటి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు ఏమో మీకు పోటీ పెట్టిండు, టీఆర్ఎస్ని ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్ష పదవి ఇస్తా అని బంపర్ ఆఫర్ పెట్టినట్టున్నాడు.
కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ను గతంలో చాలామంది తిట్టిండ్రు, కానీ తిట్టిన వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందో ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మిత్రులారా అని నేను కోరుతా ఉన్నా. ఇలా ఎందుకు మీరు ఏం చేశారని కేసీఆర్ గారిని తిట్టారు? ప్రాణత్యాగానికి పదవి త్యాగానికి సిద్ధపడి అసాధ్యమైనటువంటి పనిని సుసాధ్యం చేసినందుకు కేసీఆర్ను విమర్శిస్తున్నారా మీరు? 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కళ సాకారం చేసినందుకు మీరు ఇలా కేసీఆర్ను విమర్శిస్తున్నారా? పదవి త్యాగానికి త్యాగానికి మారుపేరుగా నిలబడి తెలంగాణ సాధించినందుకు ఇలా కేసీఆర్ను మీరు విమర్శిస్తున్నారా? దేనికోసం మీరు విమర్శించదలుచుకున్నారు? ఇంకా మీరు మారరా? ఇప్పటిదాకా జరిగిన అవమానాలు చాలయా? 2009 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే 80% సీట్లలో డిపాజిట్లు రాలే, మీకు ఒక్క సీటు గెలవలే మీరు ఇప్పటిదాకా. మరి ప్రజలకు ఇంత బుద్ధి చెప్పినాక కూడా ఇంకా కేసీఆర్ను తిట్టమంటే మరి ఏం ఆశిస్తున్నారో అని నేను అడుగుతా ఉన్నా, ఏం సాధిస్తారో అని మేము అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా అనవసరమైన విమర్శలు వాడి, ఇప్పటికైనా సీమాంధ్ర నాయకుల భజన మాని మీలో ఒక నాయకుడిని ఎన్నుకోండి. దేశమంతా ఇలా మాకు తెలంగాణ వచ్చిందని జనమంతా సంబరాలు చేసుకుంటుంటే తెలంగాణ తెలుగుదేశం నాయకులు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా మాకు సీమాంధ్ర నాయకుల పెత్తనమే ఉండాలి, ఇంకా మాకు చంద్రబాబు నాయుడు నాయకత్వమే ఉండాలి అని తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఇంకా సీమాంధ్ర నాయకుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం ఇవాళ తెలంగాణ నాయకులు చేస్తూ ఉన్నారు. ఇంతకంటే అవమానం ఇంకోట్లేదు. ఏం మనకు నాయకత్వ లక్షణాలు లేవా? మీలో ఈ తెలంగాణ తెలుగుదేశానికి నాయకత్వం వహించే శక్తి సామర్థ్యం లేదా? ఇంకా చంద్రబాబే మా నాయకుడు, ఇంకా చంద్రబాబే మాకు ఇక్కడ మల్కాజ్గిరిలో పోటీ చేస్తాడు. ఎందుకు నాయకుడు? తెలంగాణను అడ్డుకున్నందుకా? తెలంగాణ రాకుండా చివరి నిమిషం దాకా అడ్డుకునే కుట్రలు కుతంత్రాలు చేసినందుకా మీకు నాయకుడు ఆయన? ఇప్పటికైనా మానండి. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, తెలంగాణ సాధించిన తెలంగాణను పునర్నిర్మాణం మీద దృష్టి పెడదాం. ఎట్లా తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఎట్లా తెలంగాణ ప్రజల కలలు సాకారం కావాలనో ఆలోచించే దిశగా అందరం కలిసి పనిచేయాల్సినటువంటి సమయం ఇది. చల్లాల్సిన బురద చల్లిండ్రు, చేయాల్సిన కుట్రలు చేసిండ్రు, బట్టగాల్చి ముఖం మీదేసి తుడుచుకోమన్నారు. ఎన్ని అడ్డంకులు పెట్టాలనో అన్ని అడ్డంకులు పెట్టారు, ఎన్ని రకాల అవమానం చేశారో అన్ని రకాల అవమానాలు చేశారు. ఎన్ని చేసినా మొండిగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి 14 ఏళ్ళు పోరాడి అలా తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ మీద ఇంకా బురద జల్లాలనో విమర్శలు చేస్తే సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుందో మీకు అదే జరుగుతుందని దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి మా తోటి సోదరులను కోరుకుంటూ, మరి కేసీఆర్ గారికి అపూర్వంగా ఘనంగా స్వాగతం చెప్పడానికి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున బేగంపేట ఎయిర్పోర్ట్కు మధ్యాహ్నం 1 గంటకు తరలి రావాలని చెప్పి అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ. ఏం ఓదారుస్తాడు, ఎక్కడ ఓదారుస్తాడు? ఇక కొద్ది రోజులైతే జగన్మోహన్ రెడ్డిని ఓదార్చే పరిస్థితి, ఆయనకే ఓదార్పు కావాలి. ఇప్పుడుగా ఇంకా తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడిది, ఆయన అడ్రస్ ఎక్కడిది? తెలంగాణను అడ్డుకున్నా తెలంగాణ ఇక చంద్రబాబుకు వచ్చిందే జగన్ బాబుకు కూడా వస్తుంది. ఇద్దరికేం తేడా లేదు, జగన్ బాబుకు చంద్రబాబుకు పెద్ద తేడా లేదు. తలుపులు మూసుకొని నువ్వే కదా పోయింది. నీ నాయకులు, నిన్ను నమ్ముకొని వచ్చిన నాయకుల్ని నట్టేట ముంచిపోయినావు. నీకోసం పదవి వదిలిన కొండా సురేఖ లాంటి నాయకులు, చాలా సీనియర్ నాయకులను నడి రోడ్డు మీద వదిలేసిపోయిన జగన్మోహన్ రెడ్డికి అసలు ఓదార్పు అనే పదానికి అర్థం తెలుసా అని అడుగుతా ఉన్నా. ఎవరిని ఓదారుస్తావు? నడి రోడ్డు మీద వదిలేసిపోయినటువంటి కొండా సురేఖనో, జిట్టా బాలకృష్ణారెడ్డినో, కేకే మహేందర్ రెడ్డిని ఓదార్చు మొదలు. వాళ్ళని రోడ్డు మీద వదిలేసిపోయినావు నువ్వు. ఇంకా నీకు ఓదార్చేటువంటి లక్షణమే నీకు లేదు. ఓదార్పు అనే పదం నీ నోట వచ్చే నైతిక హక్కే నీకు లేదు. నీకే ఓదార్పు తప్పదిగా. నిన్ను ఓదార్చే రోజులు దగ్గర పడ్డాయి జగన్మోహన్ రెడ్డి.